It is wonderful to be here in your midst today. ఈ మీ మధ్యలో ఉండడం నాకు ఎంతో సంతోషం. So I thank God because you are all young people and God has chosen you when you are young. మీరందరూ కూడా చాలా యవనస్తులు. దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. So you can become not only disciples, you can become Bible teachers and leaders in the community. మీరు కేవలం లీడర్స్ మాత్రమే, బైబిల్ టీచర్స్ మాత్రమే కాకుండా చాలా గొప్ప నాయకులుగా కూడా అవ్వడానికి ఎంతో అవకాశం ఉంది. Because you are familiar with the Bible from your childhood, you should be leader like Timothy. మీరు చిన్నతనం నుంచి దేవుని వాక్యంతో పరిచయం ఉంది కాబట్టి తిమోతి లాగా గొప్ప నాయకులుగా అవ్వడానికి అవకాశం ఉంది. So you have to pray that the Lord will speak to you. ఈ సాయంకాలం దేవుడు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. So we bring greetings from Community Bible Study. కమ్యూనిటీ బైబిల్ స్టడీ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. It's a global organization in more than 100 countries. ఇది దాదాపు 100 దేశాల్లో కూడా వ్యాపించి ఉంది. So we have material in more than 90 languages. దాదాపు 90 భాషల్లోకి ఈ బైబిల్ స్టడీ వెళ్తుంది. We have a special Bible study designed for the online people. ఆన్లైన్లో వినేవారికి కూడా ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీని మేము డిజైన్ చేశాము. So if you are interested, you can become a Bible teacher for your young people by starting a CBS Connect group online. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిబిఎస్ యంగ్ గ్రూప్కి మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఆ లింక్ కూడా అవైలబుల్గా ఉంది మనకి. So every week you can teach 10-15 young people sitting at your home using our apps. మీ ఇంటి దగ్గరే కూర్చొని ఒక 10 మంది 15 మంది ఈ యాప్ని ఉపయోగించుకుని ఈ ఆన్లైన్ బైబిల్ టీచింగ్ని మీరు ప్రారంభించుకోవచ్చు. So today we will be meditating one passage, 1 Kings chapter 20 verses 38 to 43. మీ మధ్యలో దేవుని వాక్యంలోంచి 1 Kings chapter 20 verses 38 to 43. మొదటి రాజులు 20వ అధ్యాయం వర్సెస్ 38 to 43. 28 నుంచి 43 దాకా. నేను చదువుతున్నాను. మొదటి రాజులు 20వ అధ్యాయం 28 నుంచి 43 దాకా. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చుదేమనగా, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే కాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించెదను. వారు ఎదురు ముఖములు గల 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తరువాత 7వ దినమందు యుద్ధమునకు కలిసి కొనగా ఇశ్రాయేలు వారు 38 నుంచి 38 నుంచి. అప్పుడు ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకుని మారువేషము వేసుకుని మార్గమందు రాజు యొక్క రాకడకై కనిపెట్టుకుని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేసుకొనెను, నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నా ఎద్దుకు తోడుకొని వచ్చి, ఈ మనుష్యుని కనిపెట్టుము, ఏ విధముగానైనను వాడు తప్పించుకుని పోయినడలా వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మణుగుల వెండిని ఇయ్యవలను. అయితే నీ దాసుడునైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడిని రాజు పోల్చెను. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతుల నుండి తప్పించుకుని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకున్నవాడై కోపముతో షోమ్రోనులోని తన నగరకు వచ్చెను. Let us pray. ప్రార్థన చేస్తున్నాం. Our gracious loving Father, we thank you for this time. కృప కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. Open our eyes and hearts to understand your truth.
ప్రభువా మీ సత్యాన్ని ఎరగడానికి మా హృదయాలను సిద్ధం చేయండి. In Jesus' name we pray. యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. So I have given the title Busy Here and There. Busy here and there. ఈ దేవుని వాక్యాన్ని మీకు ముందుంచుతున్నాను. Busy here and there. బిజీ హియర్ అండ్ దేర్ అనేటువంటి హెడ్డింగ్ తోటి బిజీ హియర్ అండ్ దేర్ అనే హెడ్డింగ్. అంటే అక్కడ ఇక్కడ చాలా బిజీగా ఉండేవాళ్ళు. So in the first Kings we read about Ahab, who was a very wicked king. ఆహాబు అనేటువంటి రాజు గురించి ఇక్కడ చెప్పబడింది. అతడు చాలా క్రూరుడైనటువంటి రాజు. So the Syrians were attacking the Israel. ఇశ్రాయేలు వారిని సిరియనులు దండెత్తి వచ్చారు వారి మీదకి. So the Syrians said Jehovah was God of hills. So if we fight in the valleys, we will win. సిరియా వాళ్ళు ఏమన్నారంటే యెహోవా దేవుడు కొండల్లో ఉండే వారికే దేవుడు అని చెప్పారు. So God is not just God of hills or valleys or water or river. He is the God of all things. కేవలం దేవుడు ఆ కొండలకి లేకపోతే నదులు సముద్రాలకి అక్కడ మాత్రమే దేవుడు కాదు, దేవుడు అన్ని ప్రాంతాలకి దేవుడే. He has all authority over heaven and the earth. ఆయనకు భూమి మీద ఆకాశం మీద కూడా ఆయనకి సర్వాధికారం ఉంది. So the Syrians did not understand this truth. సిరియా వారికి ఈ సత్యం అర్థం కాలేదు. So Lord said to Ahab, Syrians are thinking in a wrong way, I will defeat them. సిరియా వాళ్ళకి ఈ సత్యం అర్థం కాలేదు కాబట్టి ఆహాబ్ అనుకున్నాడు నేను వారిని జయిస్తాను అనుకున్నాడు. Ahab was a wicked king, but in order to glorify God's name, he gave Ahab victory. ఆహాబు చాలా క్రూరుడైన రాజు, అయినా కూడా దేవుని యొక్క నామంలో వారి మీద యుద్ధానికి వెళ్ళాడు. So the Syrians were defeated in the war. సిరియా వాళ్ళు యుద్ధానికి సిద్ధపడుతున్నారు. So the Ben-Hadad was the king of Syria. సిరియా రాజు బెన్హదదు అనేవాడు ఉన్నాడు. So he went and hid himself in a cave. ఆయన కూడా చాలా కోపంతో ఉన్నాడు. So he went hid himself in a cave. ఓకే ఆయన ఒక గుహలో ఉన్నాడు, కేవ్. So then some of the Syrian assistants said, the Israel kings are very merciful, they won't kill us. ఎందుకంటే The Syrian people told Ben-Hadad, the kings of Israel are very merciful, they will not kill you. ఓకే ఆహాబు ఈ బెన్హదదు వారిని పట్టుకున్నాడు. ఈ రాజు చాలా ఈ ఇశ్రాయేల్ రాజు కనికరం చూపిస్తాడు కాబట్టి ఆయన చాలా మెర్సిబుల్ కాబట్టి అని చెప్పారు కాబట్టి వాళ్ళు ఆయన దగ్గర తీసుకొచ్చారు. So when people came and told Ahab, Ben-Hadad is hiding in the cave, బెన్హదదు ఆ గుహలో దాక్కున్నాడు అని ఆ రాజుకి వాళ్ళు చెప్పారు. So the Ahab said, he is my brother. ఆహాబ్ అన్నాడు ఆయన నా సహోదరుడు. So he did not kill him. సో అతన్ని చంపొద్దు అని చెప్పాడు. So he let him go free. కాబట్టి ఆయన వదిలేసేయండి అన్నాడు. But God was not happy with that. దానికి దేవుడికి సంతోషం కలగలేదు. So the Lord said to Ahab, you let the wicked who should be punished, who should be killed, so now your life for his life. ఆహాబ్తో దేవుడు ఏమన్నాడంటే నీ శత్రువు అయినటువంటి క్రూరుడైనటువంటి బెన్హదదుని నీ వదిలిపెట్టావు కాబట్టి అతని ప్రాణానికి బదులుగా నీ ప్రాణం పోతుందని చెప్పాడు. So to tell this message, the prophet went to the war field. That is what we read in the passage. ఈ భాగంలో మనం చదివినటువంటి ఆ పాసేజ్ యొక్క అర్థం అది. So one prisoner of war was given in the custody of a man. ఈ ఆహాబుకి ఈ బెన్హదదుని ఆహాబు చేతిలో పెట్టారు. So this is a parable in which one prisoner of war is handed over to another person. ఇప్పుడు ఈ వ్యక్తిని ఇంకొక వ్యక్తి చేతిలో పెట్టాలి. So he said, you keep him until the war is over. ఈ యొక్క యుద్ధం అయిపోయేదాకా ఇతన్ని భద్రంగా కాపాడు అని ఆ రాజు చెప్పాడు. If he escapes, you will be punished. అతను గాని తప్పించుకుంటే నిన్ను శిక్షిస్తానని చెప్పాడు. So if his life for your life, అతని ప్రాణానికి బదులుగా నీ ప్రాణం తీస్తానని చెప్పాడు. but this man was busy here and there. అయితే ఈ మనిషి అక్కడ ఇక్కడ తిరుగుతూ చాలా బిజీగా ఉండిపోయాడు. So at that time this man escaped. కాబట్టి ఇతని చేతిలో ఉన్నటువంటి ఈ శత్రువు తప్పించుకుని వెళ్ళిపోయాడు. So this parable was told to Ahab.
ఇది ఆహాబుతో ఈ విధంగా అంటున్నాడు. Ahab was very angry. That means you have to die because you let the prisoner free. ఆహాబుకి చాలా కోపం వచ్చింది. నువ్వు నా శత్రువుని విడిచిపెట్టావు కాబట్టి నీ ప్రాణం తీస్తానన్నాడు. So that time the prophet said, God is saying the same message to you. దేవుడు అదే మెసేజ్ ని మనతో కూడా మాట్లాడుతున్నాడు. So you have let the prisoner who should be killed free, now your life or his life. ఒక శత్రువుని బంధించాల్సింది బదులుగా అతన్ని విడిచిపెట్టావు కాబట్టి నువ్వు శిక్ష పొందుతావు. అది మెసేజ్ యొక్క ఆ సందేశం. So when he was busy here and there, the prisoner escaped. ఎవరైతే ఆ శత్రువుని కాపాడాలో అతను ఆ శత్రువుని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే అతను అక్కడ ఇక్కడ తిరుగుతూ బిజీగా ఉన్నాడు. So last month I was staying with a Christian family. నేను ఒక కుటుంబంతో ఉన్నాను. So they have 2 daughters. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. So in the night, maybe around 8 o'clock, the youngest daughter was sitting and using the smartphone. అందులో ఒకళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ చూస్తా బిజీగా ఉన్నారు. I was sitting in the other side and working with my computer. నేను నా కంప్యూటర్ తో పని చేసుకుంటూ దాని పక్కనే కూర్చున్నాను. I asked her, what are you doing? నేను అడిగాను ఆ అమ్మాయితోటి ఏం చేస్తున్నావని. So I'm watching reels. నేను రీల్స్ చూస్తున్నానండి ఆమె. So the reels are very short, 1.5 minutes or 2 minutes or 3 minutes. ఈ రీల్స్ అనేవి చిన్న మీకు తెలుసును 1.5 నిమిషాలు ఉంటాయి. So she was watching one, the next one. She was doing it continuously. ఆ విధంగా ఒకదాంతో ఒకటి చూస్తా ఉంది ఆ అమ్మాయి. So I said, what comes in each video? నువ్వు ఆ రీల్స్ లో ఆ వీడియోలో ఏం చూస్తున్నావు అడిగాడు. So she said something funny, something which we can laugh at. కొన్ని చాలా ఫన్నీగా ఉన్నాయి, నేను చూస్తా నవ్వుకుంటున్నాను అని చెప్పింది. So how much time you will watch every day? ఈ విధంగా ప్రతిరోజు చూస్తావా అని అడిగాను. So she said, I will watch 45 minutes, 1 hour. Whenever I am free, I will just be watching. నేను నాకు ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా కూడా ఈ విధంగా చూస్తాను అని చెప్పింది ఆమె. So how much time you read the Bible? ఎంత సమయాన్ని దేవుని వాక్యాన్ని చదువుతావు అని అడిగాను. Maybe 10 minutes. అవంది ఒక 10 నిమిషాలు అని చెప్పింది. So she can give only 10 minutes to the word of God, but she can give 1 hour watching reels. దేవుని వాక్యానికి 10 నిమిషాలే ఇచ్చింది, కానీ ఈ రీల్స్ చూడడానికి దాదాపు 1.5 గంట 2 గంటలు ఆమె ఇస్తూ ఉంది. So she was busy here and there, not in what matters in life. కాబట్టి ఈ యొక్క పనులు చేస్తా ఆమె చాలా బిజీగా ఉంది. So many of us are like that. చాలా మంది మనం కూడా అలాగే ఉంటాం. We are busy with many things. మనం చాలా విషయాల్లో బిజీగా ఉంటాం. So we have to be busy in the matters of our life, our future, especially eternal life. ఈ యవన దశలో మన యొక్క భవిష్యత్తు గురించి, మన యొక్క జీవితం గురించి చాలా బిజీగా ఉంటాం. So in the 1 Corinthians 6:12 we see all things are lawful but not all things are beneficial. 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే what is the verse? All things are lawful to me. అన్ని చేయదగినవి కావు. 12వ వచనంలో అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. So there are many things which is not bad, not evil, not wicked, it is lawful. చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ కూడా తప్పు కాదు, లేకపోతే పాపమని కాదు, కానీ అన్నీ చేయడానికి వీల్లేదు. But it can dominate your life. కొన్నిసార్లు ఏంటంటే అవి మనల్ని డామినేట్ చేస్తాయి, అవి మనల్ని ఆక్రమిస్తాయి. But it is not beneficial for you. దానివల్ల మనకేమి కూడా లాభం ఉండదు. So that doesn't add value to your life. మన జీవితానికి అవి ఏమాత్రం కూడా సహాయకరంగా ఉండవు. So watching reels may be a harmless thing. ఆ విధంగా రీల్స్ చూడడం అది అంత హానికరం కాకపోవచ్చు, but it robs your time. అయితే నీ సమయాన్ని అంతా కూడా అది తీసివేస్తుంది. It is not edifying you, it is not benefiting you. నీ యొక్క జీవితానికి అది ఏమాత్రం సహాయకరంగా ఉండదు. You are not growing in the knowledge. నీకు దేవుని విషయమైనటువంటి ఆ యొక్క జ్ఞానంలో నువ్వు ఏమాత్రం ఎదగవు. So it may give you happiness and you can laugh for some time, but it is not beneficial in the long term. ఒకవేళ కొంచెంసేపు నవ్వచ్చు, లేకపోతే కొంచెంసేపు సంతోషంగా ఉండొచ్చు, కానీ అవి నీ జీవితానికి ఏమాత్రం కూడా క్షేమాన్ని కలుగు చేయవు.
So if we allow certain things which is not harmful to dominate our life, కొన్ని ఉన్నాయి, అవి హానికరం కాదు కానీ అవి మన జీవితాన్ని బంధిస్తాయి. so then you are losing control of your life. కాబట్టి ఆ విధంగా మన జీవితం మీద మనమే పట్టు కోల్పోతాం. Instead of allowing God to control your life, you are allowing something else to control your life. దేవుని యొక్క సన్నిధి మన జీవితాన్ని ఆక్రమించాల్సిందే బదులుగా ఏదో ఇంకొకటి మన జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. So whatever we do, it should build us up. మనం ఏం చేసినా కూడా అది మనకి క్షేమాన్ని కలిగించాలి. It should build us up spiritually. ఆత్మీయంగా అది మనకి అభివృద్ధిని ఇచ్చినప్పుడు, It should build us up mentally. అది మానసికంగా మనకి అభివృద్ధిని ఇచ్చినప్పుడు, So it should build us up in the knowledge of the word of God. దేవుని యొక్క వాక్యంలో మనకి ఆ అభివృద్ధి జరిగినప్పుడు, It should build us up in the truth. అది సత్యాన్ని మనకి ఇంకా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. If it is not building us up, then it is destroying us. అది మనకి కానీ సత్యాన్ని ఇవ్వకపోతే తప్పకుండా అది మనకి హాని కలుగు చేస్తుంది. So we could be busy here and there in many things. చాలా సార్లు మనం అక్కడ ఇక్కడ ఎంతో బిజీగా ఉంటాం. So I'm going to talk about 7 things which can make you busy and which can harm you. 7 విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అది హానికరం కాదు, కానీ దానివల్ల మనకి నష్టం. So for example, the material things. ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు. Is food good? అది Is food good? ఆహారం. So 1 Corinthians 6:15 says, 1 Corinthians 6:15. 1 కొరింథీ 6:15 ఏం చెప్తుందో చూడండి. Food for stomach or stomach for food, God will destroy both. Yes. భోజన పదార్థములు కడుపుకును, కడుపు భోజన పదార్థములకును నియమించబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని నాశనము చేయును. Yeah, food is good, but too much of thing is dangerous. ఆహారం మంచిదే, కానీ ఎక్కువగా తింటా ఉంటే అది దేహానికి నష్టాన్ని తీసుకొస్తుంది. So Esau wanted food. ఏశావు ఆహారాన్ని కోరుకున్నాడు. He was hungry. ఆయనకి చాలా ఆకలేసింది. Maybe he was hunting for all night and all day. రాత్రంతా వేటాడాడు. He was tired and exhausted. చాలా అలసిపోయాడు. So he wanted food desperately. కాబట్టి ఆహారం కావాలి అనుకున్నాడు. But for that food he gave up the firstborn ఆహారం right. కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. What was firstborn right? What was firstborn right? Firstborn. ఓకే, జ్యేష్ఠత్వం. మొట్టమొదటిగా పుట్టిన వాళ్ళకి జ్యేష్ఠత్వాన్ని దేవుడు ఇస్తాడు. So first thing is they will be the leaders of the family. ఆ జ్యేష్ఠుడు అన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క కుటుంబానికి నాయకులుగా ఉంటారు. The second thing is they will be the priest of the family. ఆ తర్వాత వాళ్ళు ఆ కుటుంబానికి ఒక యాజకుడిలాగా ఉంటారు. They will get the double portion of inheritance. ఆ ఆస్తి పంపకాలప్పుడు వాళ్ళకి రెండంతల ఆస్తి వస్తుంది. So Jacob said, if you want food, you give me the firstborn right. అప్పుడు యాకోబు ఏమన్నాడంటే, నీకు ఈ ఆహారం కావాలంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేసేయ్ అన్నాడు. What did Esau do? ఏశావు ఏం చేశాడు? Oh, I am dying. There is no use of firstborn rights. Give me food. నేను ఆకలితో చచ్చిపోతున్నాను, నేను బ్రతికుండడం వల్ల ఏ పెద్ద ప్రయోజనం ఏమీ లేదు, ఇచ్చేస్తాను అని చెప్పి ఇచ్చేశాడు ఆ జ్యేష్ఠత్వాన్ని. For one time meal he sacrificed his leadership, his priesthood and double portion of blessing. ఒక్క రోజు ఆహారం కోసం ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని, తన యొక్క రెండంతల ఆస్తిని అంతా ఇచ్చేశాడు తన తమ్ముడికి. So what is firstborn right for us? మన యొక్క జ్యేష్ఠత్వం అంటే అర్థం ఏంటి? When we accept Jesus Christ, we become the children of living God. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవుని యొక్క బిడ్డలంగా అవుతాం. So that is a double blessing for you. మనకి అది రెండింతల ఆశీర్వాదం. That is leadership in the community. మన యొక్క సమాజంలో మనల్ని అది ఒక నాయకుడిగా చేస్తుంది. So you are priest, you can pray in God's presence. దేవునికి ప్రార్థన చేసేటువంటి ఒక యాజకునిలాగా నువ్వు ఉంటావు. So will you sacrifice it for just one time meal? ఒక చిన్న సమయం, ఒక చిన్న పాపం కోసం దాన్ని అమ్మేస్తావా, ఇచ్చేస్తావా? We have to be very careful.
చాలా జాగ్రత్తగా ఉండండి. Don't be busy here and there eating and చాలా అక్కడక్కడ తింటా బిజీగా అయిపోయి దేవుని యొక్క ప్రాధాన్యతలు మర్చిపోవద్దు. so don't forget your calling. మీ యొక్క పిలుపును మర్చిపోవద్దు. Don't forget your status as a child of God. దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా నీ యొక్క స్థానాన్ని మర్చిపోవద్దు. So don't forget that you are a priest, you are called to worship the Lord. నువ్వు ఒక యాజకుడివి, దేవుని యొక్క పిలుపు ఉన్నటువంటి వ్యక్తివి అని మర్చిపోవద్దు. So food is good, but food is dangerous. ఆహారం మంచిదే, కానీ దానివల్ల కంప్లీట్గా నువ్వు కంట్రోల్ చేయబడకూడదు. So Adam and Eve, ఆదాము హవ్వలు, they were not hungry. వాళ్ళకి ఆకలి ఏం లేదు. So they were not dying because of hunger. ఆకలితో చచ్చిపోవట్లేదు వాళ్ళు. But they ate the fruit. అయితే ఆ పండు తిన్నారు. Why? ఎందుకు? Out of curiosity. ఏదో దాంట్లో ఏదో ఉంది అనేటువంటి ఒక ఆశ, ఒక ఉత్సాహంతో. So that is the curiosity with which Satan tempts us. అలాంటి క్యూరియాసిటీ, ఏదో ఉంది అనేటువంటి దాని యొక్క ఆ కోరికతోటి సాతాను మిమ్మల్ని శోధిస్తాడు. So there will be tempters among our friends who will say, one time you take this drug and see, you will understand. చాలా మంది మన స్నేహితులు కూడా ఈ విధంగా మనల్ని శోధిస్తారు. ఒక్కసారి టేస్ట్ చేయి అని చెప్పి మనల్ని శోధిస్తారు. So they will kick your curiosity and make you to do that. నీలో ఆ ఉత్సాహాన్ని పుట్టించి ఇది దీంట్లో ఏదో ఉంది అని చెప్పి నిన్ను ఆ విధంగా ప్రోత్సహిస్తారు. So if you are busy here and there, you will lose the target. ఆ విధంగా నువ్వు అక్కడ ఇక్కడ బిజీగా ఉంటే నీ యొక్క గమ్యాన్ని పోగొట్టుకుంటావు. So the second thing is, some people have flea focus. రెండవ విషయం ఏంటంటే, కొంతమంది మీ యొక్క దృక్పథం లేకపోతే ఫోకస్ ని పోగొట్టుకుంటారు. So 1 Samuel 26:20, మొదటి సమూయేలు 26:20, 1 Samuel 26 36:20 26:20. Yeah, 36:20 20, isn't it? Yeah, 26:20. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నందకపోదును గాక. ఒకడు పర్వతం మీద కౌజు పెట్టిన తరిమినట్లు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నలిని వెదుకుడికై బయలుదేరి వచ్చితివి. So King Saul was fighting with David. దావీదుని తరుముతున్నాడు రాజు అయినటువంటి సౌలు. He was not fighting with the enemies. అతను ఒక శత్రువునితో యుద్ధం చేయట్లేదు. So he was fighting with the citizen. తన యొక్క రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తితోటి పోరాడుతున్నాడు. Why? Because people said David got 10,000 credits and Saul got only 1,000 credits. ఎందుకు అసూయ వచ్చింది? దావీదు 10,000 మంది చంపాడు, సౌలు 1000 మందిని చంపాడని ఎవరో అన్నారు. దానివల్ల అతను చాలా అసూయ పొందాడు. So he was gripped with envy and jealousy. చాలా అసూయతో నింపబడ్డాడు. So how can people be popular than me? నాకంటే దావీదు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు పొందాడు అని చెప్పి ఆ విధంగా అసూయ వచ్చింది ఆయనకి. How can other people get like in their postings more than me? నాకంటే ఇంకొకరిని మనుషులు ఎక్కువగా పొగడ్డం అనేది అతనికి సహించలేదు. So people become envious for no reasons. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే మనం అసూయ అనే దానికి లోబడిపోతాం. So Saul forgot his call as a king. దేవుడు సౌల్ని ఒక రాజుగా పిలిచాడు. So he was appointed to build up the nation. ఆ యొక్క రాజ్యాన్ని కట్టడానికి, నిర్మాణం చేయడానికి సౌలుకు ఒక బాధ్యతని ఇచ్చాడు. He was called to dispense justice in the nation. ఆ యొక్క రాజ్యంలో న్యాయాన్ని, చట్టాన్ని నిలబెట్టడానికి ఒక బాధ్యతను ఇచ్చాడు. So he had supposed to build the temple for the God. ఆ దేవునికి ఒక ఆలయం నిర్మించడానికి కూడా ఒక బాధ్యతని ఇచ్చాడు. So he did not do all these important things. అయితే ఈ ప్రాముఖ్యమైన విషయాలను ఆయన పట్టించుకోలేదు. He was mobilizing the army to fight David. తన సైన్యం అంతటినీ కూడా ఒక్క వ్యక్తి, దావీదు అనే వ్యక్తిని పట్టుకోవడానికి తన సమయం అంతా వెచ్చిస్తున్నాడు. So instead of fighting the real wars, he was fighting a mock war or a fake war. నిజమైనటువంటి యుద్ధాలు చేయడానికి బదులుగా ఈ వ్యక్తితోటి, తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితోటి అసూయ ద్వారా
యుద్ధం చేయడానికి మొదలుపెట్టాడు. So what is our life ambition? మన యొక్క జీవితాన్ని యొక్క గురి ఏంటి? Are we working for that? ఆ గురువైపుకే మనం పనిచేస్తున్నామా లేదా? Or we are deviated like Saul towards... లేకపోతే ఆ గురి నుంచి తప్పిపోయామా సౌల్ లాగా? So Saul lost his kingship because he was not fighting his enemies, he was fighting his own citizen. సౌలు తన యొక్క ధ్యేయం నుంచి తప్పిపోయాడు, చివరికి తన యొక్క రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే తను నిజమైనటువంటి యుద్ధాలు చేయడానికి బదులుగా తన రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. So what is your life ambition? నీ జీవితంలో నీ జీవితం యొక్క ధ్యేయం ఏంటి? Are you focused on that? నీ యొక్క గురి సరిగ్గా ఉందా? Are you spending your energy on that? నీ యొక్క ఎనర్జీని అంతా కూడా ఆ గురి వైపుకి నువ్వు పెట్టగలుగుతున్నావా? You are spending your time on that? నీ సమయం అంతా ఆ గురి వైపు పెట్టగలుగుతున్నావా? Or you have forgotten what is your focus and doing something busy here and there? లేకపోతే నీ యొక్క గురి వదిలిపెట్టి, నీ యొక్క ధ్యేయాన్ని వదిలిపెట్టి అనవసరమైన వాటి వైపు నీ యొక్క సమయం వెచ్చిస్తున్నావా? So the third thing is wrong priorities. ఇక్కడ ప్రాధాన్యతలు పోయినాయి, తప్పుడు ప్రాధాన్యతలు వచ్చేసినాయి. So King Solomon is a good example. ఎలాంటి వారికి సౌలు రాజు ఒక ఉదాహరణగా మిగిలాడు. God gave him the wisdom than anybody else. దేవుడు wisdom. Solomon. సొలొమోన్ కూడా ఇలాంటి వాడే. సొలొమోన్కి దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు. So he wrote the book of Proverbs and other things. Proverbs, సామెతలు, ప్రసంగి ఇలాంటి అనేకమైన పుస్తకాలు రాశాడు. చాలా జ్ఞానవంతుడు. But he lost his priorities. తన యొక్క ప్రాధాన్యతలను వదులుకున్నాడు, తప్పుడు ప్రాధాన్యతలు ఎంచుకున్నాడు. So only his name is not found in Hebrews chapter 11. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస యోధుల పట్టికలో అతని పేరు లేదు. He built the temple, but his name is not there. ఆయన అద్భుతమైనటువంటి యెరూషలేం దేవాలయం కట్టాడు, కానీ అతని పేరు లేదు అక్కడ. Why? ఎందుకు? So he took 13 years to build his own palace, only 7 years to build the temple of God. దేవుని యొక్క ఆలయం కట్టడానికి 7 సంవత్సరాలు తీసుకున్నాడు, కానీ తన యొక్క సొంత ఇల్లు కట్టడానికి, తన యొక్క రాజభవనం కట్టడానికి 13 సంవత్సరాలు కట్టుకున్నాడు. What was his priority? ఆయన యొక్క ప్రాధాన్యత ఏంటి? Not the temple of God, దేవుని యొక్క ఆలయం కాదు, but his own house. ఆయన భవనం. Not only his house, it is that houses for his wives from different nations. ఆయనకి రకరకాల రాజ్యాల నుంచి అనేక మంది రాజకుమార్తెల్ని వివాహం చేసుకున్నాడు. So God gave him wisdom, but he did not use it properly. దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోనుకి, కానీ దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. So Bible says he taught philosophy, science, proverbs and poetry. దేవుని వాక్యం చెప్తుంది ఆయనకి వేదాంత విద్య వచ్చును, ఆయనకి జంతువుల గురించి, వృక్షాల గురించి, మరి అనేకమైన ఎంతో జ్ఞానం ఉంది. But he did not use the wisdom to study Moses' law and teach the law to the people. అయితే ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దేవుని కట్టడలను అనుసరించడానికి అతనికి అవి సహాయం చేయలేకపోయాయి. So he had wisdom, but he used the wisdom only in the secular way. He did not study the word of God. ఆయనకి జ్ఞానం ఉంది, కానీ అవి ఇహలోక సంబంధమైన విషయాలకు మాత్రమే వాడుకున్నాడు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని మార్గాల్లో జీవించడానికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించలేదు. So he did not have right priority. కాబట్టి ఆయనకి సరి అయినటువంటి ప్రాధాన్యతలు లేకుండా పోయినాయి జీవితంలో. He was busy here and there, not in which is priority. జీవితంలో ఆయన అక్కడ ఇక్కడ చాలా బిజీగా ఉన్నాడు, కానీ ఉండవలసిన దాని మీద తన గురి పెట్టలేదు. What is your priority today? నీ జీవితంలో నీ ప్రాధాన్యత ఏంటి? First seek the kingdom of God and his righteousness. మత్తయి సువార్త 6:33లో ఉంది, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి. Yes, in your life keep this as the priority, kingdom of God and righteousness of God. నీ జీవితంలో దేవుని రాజ్యం అనేటువంటి ప్రాధాన్యతను మొట్టమొదటిగా పెట్టుకోండి మీ జీవితంలో. Sometimes people are pessimistic. The fourth thing is నాలుగవది pessimistic, negative attitude. ఓకే, నెగటివ్ యాటిట్యూడ్ అంటారు. అంటే ఒక విధంగా తప్పులు ఎంచుతారు వాళ్ళు ఎప్పుడు తప్పునే చూస్తారు. నెగటివ్ యాటిట్యూడ్. So what is negative attitude? నెగటివ్ యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటి? So we can see the life of Joseph. యోసేపు జీవితాన్ని చూడండి. And Joseph had a dream.
యోసేపుకి ఒక దర్శనం వచ్చింది. So he shared the dream with his brothers. ఆ యొక్క దర్శనాన్ని తన యొక్క ఆ కళ వచ్చింది, ఆ దర్శనాన్ని ఆ కళని తన సహోదరులతో పంచుకున్నాడు. That dream was given by God to Joseph. ఆ కళ దేవుని ద్వారా ఇవ్వబడింది యోసేపుకి. So the brother became envious against Joseph. యోసేపు మీద ఆ వారి సహోదరులకి అసూయ వచ్చింది. So they said, if we kill Joseph, the dream also will be killed. వాళ్ళు అనుకున్నారు, యోసేపుని కానీ చంపేస్తే యోసేపుతో పాటు అతని కళ కూడా చచ్చిపోతుంది అనుకున్నారు. But they cannot kill the God who gave the dream. అయితే ఏ దేవుడైతే ఆ కళ ఇచ్చాడో ఆ దేవుని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. By fighting with Joseph, they are fighting with God. ఆ యోసేపుతో వాళ్ళు పోరాడేటువంటి ఆ పోరాటం ఎవరి మీద? యోసేపు మీద అనుకున్నారు వాళ్ళు, కానీ దేవుని మీద. So many times we are fighting against God. మీరు కూడా కొన్నిసార్లు అలాగా దేవునితో పోరాడే వాళ్ళుగా ఉంటారు. So when you are busy fighting against God, you will lose everything. కొన్నిసార్లు మనం దేవునితో పోరాడుతూ బిజీగా ఉంటాం. They could not understand the dream. యోసేపుకి ఆ యొక్క కళ అర్థం కాలేదు. They did not understand Joseph's future. యోసేపు కాదు, ఆ యోసేపు సహోదరులకి యోసేపు యొక్క భవిష్యత్తు కూడా అర్థం కాలేదు. They did not understand God's plan. దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళకి అర్థం కాలేదు. So only they were fighting with Joseph. అందుకనే వాళ్ళు యోసేపుతో పోరాడడం మొదలు పెట్టారు. So they had a negative attitude. తద్వారా వాళ్ళకి ఒక భిన్నమైనటువంటి దృక్పథం, నెగటివ్ యాటిట్యూడ్ ఉంది. So Joseph was looking towards his future in faith. యోసేపు తన యొక్క భవిష్యత్తుని ఒక విధంగా చూశాడు. But his brothers were looking into the future with negativity, with the wrong ideas. యోసేపు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో చూస్తే వాళ్ళ యొక్క సహోదరులు ఒక నెగటివ్ యాటిట్యూడ్ తో చూశారు. So they did not think Joseph can progress. వాళ్ళు ఏమనుకున్నారంటే యోసేపు పురోభివృద్ధి పొందడు, ముందుకు వెళ్ళిపోడు అనుకున్నారు వాళ్ళు. So he cannot become king. That is their opinion. They thought Joseph cannot become a person like a king. యోసేపు ఆ విధంగా ఒక పెద్ద నాయకుడు అవ్వడు అని అనుకున్నారు వాళ్ళు. So they did not have a dream or vision about the future. భవిష్యత్తుని గురించినటువంటి ఒక దర్శనం మనకి ఉండాలి. So only they tried to live where they lived and they wanted to destroy Joseph also. యోసేపు యొక్క దర్శనాన్ని ఆ విధంగా నాశనం చేయడానికి వాళ్ళు సాహసించారు. So what is your dream about your future? భవిష్యత్తు గురించి నీ యొక్క దర్శనం ఏంటి? Do you have negative dreams like Joseph brothers? యోసేపు యొక్క సహోదరులాగా మీకు కూడా ఏమైనా భిన్నమైనటువంటి లేకపోతే నెగటివ్ డ్రీమ్స్ ఉన్నాయా? Or do you have God given dream like Joseph? లేకపోతే దేవుని సంబంధమైనటువంటి అలాంటి కలలు ఉన్నాయా మీ యొక్క భవిష్యత్తు గురించి? So prophet Joel said the spirit of God will come upon God's people and the young people will see dreams. యోవేలు గ్రంథంలో యవనస్తుల మీదకి దేవుని ఆత్మ వస్తుంది, దేవుని దర్శనం ఇస్తాడు అని చెప్పి రాశాడు. Ask the Lord to give dreams about future. భవిష్యత్తును గురించినటువంటి ఒక దర్శనాన్ని నీకు దేవుడు ఇస్తాడు. Trust the Lord. God can take you to the very high place. దేవుణ్ణి నమ్మండి, దేవుని మీద మీ యొక్క విశ్వాసం ఉంచండి. దేవుడు ఆ విధంగా కొనసాగి మీ యొక్క దర్శనాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి సహాయం చేస్తాడు. God can raise you like Daniel and Joseph to stand before kings. దానియేలు లాగా, యోసేపు లాగా దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. So God can change your life. దేవుడు తద్వారా మీ జీవితాల్ని మార్చగలడు. Not only that, God can use you to change lives of the people. అంత మాత్రమే కాదు, మీ ద్వారా అనేక మంది జీవితాలను కూడా మార్చడానికి దేవుడు సహాయం చేస్తాడు. Always look to the future in faith. ఆ విధంగా భవిష్యత్తుని విశ్వాసంతో చూడగలుగుతున్నారా మీరు? If you want to look into the future in faith, study the word of God. దేవుని వాక్యాన్ని చదివితేనే ఆ విధంగా భవిష్యత్తుని విశ్వాసంతో చూడగలం. God will open your eyes to see the future. తద్వారా దేవుడు మీ కళ్ళు తెరిచి భవిష్యత్తుని చూసేటువంటి ఆ కృప ఇస్తాడు. Joseph eyes were open, he could see the future. యోసేపు యొక్క కళ్ళు తెరవబడ్డాయి, తద్వారా భవిష్యత్తుని చూడగలిగాడు. Ask the Lord, Lord, open my eyes to see my future. ప్రార్థన చేయండి, ప్రభువా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడడానికి నా కళ్ళు తెరువు ప్రభువా అని. So what status you are there, it is not going to be permanent. మీరు ఏ స్థితిలో అయితే ఇప్పుడున్నారో అది శాశ్వతం కాదు. God can raise you to the highest level. దేవుడు చాలా ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని తీసుకుని రాగలడు. If you have the faith, if you trust in God. దేవుణ్ణి నమ్మడం అనేటువంటి
ఆ పని మీరు చేయగలిగితే దేవుడు మిమ్మల్ని ఎంత పైకైనా తీసుకెళ్తాడు. So don't be busy here and there in negative things, in dark things, in lack of future vision. కాబట్టి భవిష్యత్తు గురించి మీరు మంచిగా ఉండాలంటే అనవసరమైన వాటి మీద బిజీగా ఉండొద్దు. So if you are busy with people who don't have dreams, you will also become dreamless. అలాగా ఒక భవిష్యత్తు గురించినటువంటి ఒక దర్శనం లేకపోతే మీ జీవితం నిస్సారం అయిపోతుంది, డ్రీమ్ లేకుండా పోతుంది. So when you are busy with people who have no faith, you will also lose your faith. ఎవరైతే ఇలాగా జీవిస్తూ ఉంటారో, ఎటువంటి భవిష్యత్తు గురించినటువంటి గురి లేకుండా ఉంటారో, వాళ్ళతో తిరిగితే మీరు కూడా అలాగే అయిపోతారు. So you have good friends who have dreams, who have faith. మీరు ఒక భవిష్యత్తు గురించినటువంటి ఒక గొప్ప దర్శనం ఉన్నటువంటి స్నేహితులతో ఉండండి, మీకు కూడా అలాగా ఉండాలి అనేటువంటి పట్టుదల వస్తుంది. So the fifth example is Samson. ఐదో విషయం ఏంటంటే Samson. సంసోను. So he was adulterous pursuits. అతనికి కామ విషయమైన వాంఛలు ఎక్కువగా ఉండేవి. So his parents were given the mandate to bring up Samson as a Nazarite. అతని యొక్క తల్లిదండ్రులకి దేవుడు ఇతన్ని ఒక నాజీరుగా పెంచాలి అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. So that means he was dedicated and consecrated for God. దాని అర్థం ఏంటంటే అతడు దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడు. So God had chosen him to be the leader of Israel. తన యొక్క జనాంగానికి ఆయన ఒక నాయకుడు, ఒక న్యాయాధిపతిగా దేవుడు ఉంచాడు. So many times parents get that vision and they dedicate their children for ministry. అలాంటి దర్శనాన్ని కలిగి సంసోన్ని వారు దేవునికి ప్రతిష్ఠ చేశారు. So in the same way many of parents today, they get the vision and they dedicate the children for ministry, to become a missionary. అలాంటి దర్శనాన్ని కలిగి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిడ్డల్ని దేవుని యొక్క సేవ కోసం ప్రతిష్ఠ చేయవచ్చు. Maybe your parents could have dedicated you for that purpose. ఒకవేళ నిన్ను మీ యొక్క ఇంట్లో దేవుని పరిచర్య కోసం వాళ్ళు మొక్కుకొని ఉంటారు. You may not like it, but it is God's choice. ఒకవేళ అది నీ చాయిస్ కాకపోవచ్చు, దేవుని చాయిస్ అది. So in the book of Judges we read about Samson. న్యాయాధిపతుల గ్రంథంలో అక్కడ సంసోను గురించినటువంటి ఆ యొక్క చరిత్ర ఉంటుంది. So Samson forgot his call, consecration and purpose. సంసోను దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ప్రతిష్ఠ అనే దాని గురించి చెప్తాడు. So he was looking at women instead of looking at the vision. సంసోను దేవుడిచ్చేటువంటి దర్శనం వైపు చూడకుండా తక్కిన ఆడవాళ్ళ మీద వైపు చూస్తూ ఉండేవాడు. So if you see the 2 chapters, he was involved with at least 3 women. ఆ విధంగా ఆడవాళ్ళ వైపు చూస్తూ తన యొక్క 3 women. 3 స్త్రీలతోటి తను సంబంధం కలిగి ఉండేవాడు. First it was the woman called Timnah whom he married. ఒక ఫిలిస్తీయుల కుమార్తెను తను వివాహం చేసుకున్నాడు. The second woman was a prostitute from Gaza. We are reading about Gaza. గాజాలో ఉన్నటువంటి ఒక వేశ్యను అతనితో ఆమెతో ఉన్నాడు. The third was Delilah. దెలీలా అనేటువంటి మరి ఒక వేశ్యతో కూడా అతను ఉన్నాడు. So instead of pursuing God's vision, he was chasing women. దేవుని యొక్క దర్శనాన్ని వెంటాడాల్సిన బదులుగా ఈ ఆడవాళ్ళ వైపుకి పరిగెత్తు ఉన్నాడు. So he was busy here and there behind the women, not doing what God wanted him to do. తన యొక్క గమ్యం వైపు కాకుండా ఆడవాళ్ళ వైపు అటు చాలా బిజీగా ఉండేవాడు. His 20 years of life when he judged Israel, instead of judging, he was pursuing women. 20 సంవత్సరాలు దేవుని యొక్క ప్రజలకి న్యాయాధిపతిగా ఉండాల్సిందే బదులుగా ఈ అనవసరమైనటువంటి ఈ యొక్క కార్యకలాపాల్లో తన సమయాన్ని వ్యర్థం చేశాడు. He was a leader, he had authority, but he misused it by indulging in adultery. ఆయన ఒక నాయకుడు, ఆయనకి అధికారం ఉంది, కానీ ఆ నాయకత్వాన్ని అధికారాన్ని అతడు దుర్వినియోగం చేశాడు. One of the 10 commandments says don't involve in adultery. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? వ్యభిచారం చేయకూడదు. So whether you do it before marriage or after marriage, adultery is adultery. అది వివాహానికి ముందు చేసినా వివాహానికి తర్వాత చేసినా వ్యభిచారమే, అది పాపం. So marriage is a covenant. వివాహం అనేది ఒక ఒప్పందం, ఒక అద్భుతమైన నిబంధన.
So it is not just contract, it is not convenience. అది ఏదో మనకి ఇష్టం వచ్చినట్లు చేసుకునేది కాదు, అది ఒక అగ్రిమెంట్ కాదు. So a man and woman come before the people of God and agree to be husband and wife. ఒక స్త్రీ ఒక పురుషుడు దేవుని ప్రజల ముందు నించుని, దేవుని సంఘం ముందు నించుని, నేను ఆమెకు ఆమె నాకు యథార్థంగా ఉంటామని చెప్పేటువంటి ఒక నిబంధన. And only they both can have intimate relationship. అది అత్యంత దగ్గరైనటువంటి సంబంధం. So if you have any intimate relationship other than husband and wife, it is sin against God. భార్యాభర్తల మధ్య సంబంధం కంటే అలాంటి సంబంధం మరి ఏ ఇతర సంబంధం ఉన్నా కూడా అది పాపమే. So Lord Jesus Christ taught on the Sermon on the Mount, if a man looks at a woman with an evil intention, he has already committed adultery. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, ఒక వ్యక్తి తన యొక్క మనసులో ఒక స్త్రీ వైపు మోహపు చూపుతో చూస్తే అతడు అప్పుడే ఆమెతో తన హృదయంలో వ్యభిచారం చేసినట్లే అని చెప్పాడు. So today we have smartphones which is promoting pornography. ఈ రోజుల్లో మన చేతుల్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లో ఈ పోర్నోగ్రఫీ అనే దాన్ని ఇంకా ఇంకా ప్రోత్సహిస్తున్నారు. So you may be thinking pornography, looking at it is not sin. పోర్నోగ్రఫీ చూడడం వల్ల అది పాపం కాదు అని ఒకవేళ అనుకుంటున్నారేమో మీరు. But it is wrong. అది పాపం. Because the Lord said if you look at it with evil intention, you have committed adultery. ఆ యొక్క మోహపు చూపుతో చూసావు కాబట్టి అప్పటికే వ్యభిచారం చేసినట్లు. So if you are watching pornography, you are committing sin of adultery. పోర్నోగ్రఫీ చూస్తే వ్యభిచార పాపాన్ని నువ్వు చేసినట్లే. So there are many young people who are addicted to pornography. చాలా మంది యవనస్తులు ఈ పోర్నోగ్రఫీకి, ఈ వ్యసనానికి బానిసలైపోయారు. So God called Samson for a high purpose. సంసోనుని దేవుడు ఒక ఉన్నతమైన పిలుపు కోసం ఆయన పిలిచాడు. But he was busy here and there with women. అయితే అనవసరమైనటువంటి విషయాల్లో ఈ యొక్క స్త్రీలతోటి తను బిజీగా ఉండడం వల్ల దాన్ని పోగొట్టుకున్నాడు. So God has called you for a high purpose. దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన పిలుపు కోసం పిలుస్తున్నాడు. Don't be busy here running after other people or watching pornography. అక్కడ ఇక్కడ పరిగెడతా ఆ అమ్మాయిలు అబ్బాయిల వైపు వెంట వెళ్తూ లేకపోతే పోర్నోగ్రఫీ చూస్తూ మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, పాపంలో పడిపోవద్దు. So the sixth example is Absalom. ఆరవది అబ్షాలోము గురించి. So let us read 2 Samuel 18:18. రెండవ సమూయేలు 18వ అధ్యాయం చూడండి. 18 verse 18, chapter 18 verse 18. 18వ అధ్యాయం 18వ వచనం. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. Absalom loved himself. అబ్షాలోము తనను తాను ప్రేమించుకునేవాడు. He wanted to become popular. ఆయన చాలా పేరు ప్రతిష్టలు సంపాదించాలనుకున్నాడు. Not only popular now, even after his death he wanted to be popular. అతను చనిపోయిన తర్వాత కూడా అతని పేరు నిలిచి ఉండాలని కోరుకున్నాడు. He wanted to create a name for himself. తన కోసం ఒక పేరు సంపాదించుకోవాలి అనుకున్నాడు. So in Genesis 11 also, the builders of Tower of Babel wanted to create a name for themselves. ఆదికాండంలో బాబెల్ అనేటువంటి ఆ గోపురాన్ని కట్టేవాళ్ళు కూడా తమ పేరు సంపాదించుకోవడానికి కట్టారు. So today many people want to become popular and they want to create a name for themselves. లోకంలో మనం అలాంటి వాళ్ళని చూస్తాం, వాళ్ళు పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. But after the Tower of Babel, God called Abraham and he said, I will make your name great. బాబెలు గోపురం యొక్క సంఘటన తర్వాత దేవుడు అబ్రహాముని పిలిచాడు. పిలిచి ఆయనతో ఏమన్నాడంటే, నీ పేరుని నేను గొప్ప చేస్తాను అన్నాడు. We cannot make our name great, but God can make our name great. మన పేరుని మనం గొప్ప చేసుకోలేం, మనల్ని దేవుడు గొప్ప చేస్తాడు మన పేరు. If you are truthful, if you are faithful, if you are righteous, God can make your name great. మనం దేవునికి యథార్థంగా ఉన్నప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, విశ్వాసులుగా ఉన్నప్పుడు దేవుడు మన పేరుని గొప్ప చేస్తాడు. So Absalom did not believe in God, he believed in himself. అతడు దేవుని యందు నమ్మకం ఉంచేవాడు కాదు, తన మీద తనకే నమ్మకం ఎక్కువ. So the culture teaches us, you have to believe in yourself, you have to fulfill what you dream, wish or what you find very good. కొన్నిసార్లు మనల్ని మనమే నమ్ముకుంటాం మన యొక్క గురికి నెరవేర్చుకోవడం కోసం. So they want
you to do whatever you like to do. తద్వారా నువ్వు ఏమైతే చేయాలనుకుంటున్నావో దాన్ని చేయడానికి సంకల్పిస్తాం. So like Absalom, people have a selfie culture. అబ్షాలోము ఒక తనకు తానుగా చేసుకునేటువంటి ఒక కల్చర్ ని డెవలప్ చేసుకున్నాడు. So here we see the selfie culture. Everybody wants to take a selfie and update it every day. సెల్ఫీ కల్చర్ అనేది ఇప్పుడు మనకి చాలా కామన్ కదా, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటాం మనల్ని మనం ఫోటో తీసుకుని. Yeah, some people try to take selfie in a risky places and they died taking selfie. Yeah, చాలా మంది రిస్క్ తీసుకుని కొన్నిసార్లు అలాంటి చోట్ల సెల్ఫీ తీసుకుని అది ఫేస్బుక్ లో వాటిలో పెడతా ఉంటారు. Some people were driving the car fast and they wanted to take a selfie driving, they died in accidents. కొంతమంది చాలా ఫాస్ట్ గా వెళ్తా సెల్ఫీ తీసుకుంటూ యాక్సిడెంట్ గురి చచ్చిపోయారు. So why they want to take selfie? ఎందుకు సెల్ఫీలు తీసుకుంటారు మనుషులు? They want to become popular. వాళ్ళు తమను తాము పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి. So they want the 15 seconds fame. 50 సెకండ్ల పేరు కోసం. So many people are destroying themselves. Many people are destroying ఆ విధంగా themselves. చాలా మంది తమను తాము నాశనం చేసుకున్నారు. So it is not self love, it is selfless love for the Lord. అయితే దేవుడు కోరింది మనల్ని మనం ప్రేమించుకోవడం కాదు, సెల్ఫ్ లేకుండా ప్రేమించుకోవడం. నేను అని కాకుండా ప్రేమ చూపించడం, అది దేవుడు కోరేది. We have to love God and love others. దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని కూడా ప్రేమించాలి. We have to love God and serve others. మనం దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని సేవించాలి. So this 15 seconds of being famous in Instagram or selfie doesn't help. ఈ ఫేస్బుక్ లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఈ సెల్ఫీలు తీసుకుని వచ్చేటువంటి పేరు అది ఎందుకు పనికిరాదు. So they will forget it after 15 minutes. అది కేవలం ఒక 15 నిమిషాలు లేకపోతే ఒక 15 సెకండ్లు ఉండొచ్చు. But God wants you to give a name that will endure forever. అయితే దేవుడు నీకు ఒక పేరు ఇవ్వాలనుకుంటున్నాడు, అది శాశ్వతంగా ఉండే పేరు. It is not by building tower, you have to make sure your name is written in the book of life. ఏదో ఒక గోపురం కట్టే దాని వల్ల నీకు ఒక పేరు రాదు, కానీ దేవుని యొక్క ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడినప్పుడే అది శాశ్వతమైన పేరు. Are you sure that your name is written in the book of life? ఈ జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడిందని నీకు తెలుసా? నీకు నమ్మకం ఉందా? If not, ask the Lord to write it today. అయితే ఈ రోజునే అడుగు దేవుణ్ణి, ప్రభువా ఆ గ్రంథంలో నా పేరు రాయి. Repent from your sins and receive the Lord as your నీ Savior. పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ విధంగా యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించు. So then the sin of idolatry. ఏడవది విగ్రహారాధన అనేటువంటి పాపం. So 2 Kings chapter 16 verse 10. రెండవ రాజులు 15వ అధ్యాయం 10వ వచనం. 2 Kings 16:10. 16వ అధ్యాయం అండ్ 10వ వచనం. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధానమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. So Ahaz went to Syria. ఆహాజు సిరియాకు వెళ్ళాడు. So here he met the king of Syria. ఆ రాజు సిరియా రాజును కలుసుకున్నాడు. He went around the city of Damascus. ఆ దమస్కు పట్టణమంతా తిరిగి చూశాడు. So he saw the temple in Damascus. ఆ దమస్కులో ఉన్నటువంటి ఒక గుడికి దగ్గరికి వెళ్ళాడు. It was so attractive. చాలా చాలా ఆకర్షణీయంగా ఉంది. So he called his people. He called his తన assistants. యొక్క ఉద్యోగుల్ని పిలిచాడు. So he said, see this, measure this. I want to build the same thing in my town Jerusalem. చూపించి వాళ్ళకి ఆ ఉద్యోగస్తులు చూపించి నా యొక్క దేశంలో ఇలాంటి ఒక గుడినే మీరు కట్టాలి అని చెప్పాడు. So Syria was defeated by Israel. ఈ సిరియా రాజుని ఇశ్రాయేల్ రాజులు ఓడించారు. So he was bringing the god of a defeated king to Jerusalem. కాబట్టి ఓడిపోయిన రాజు యొక్క దేవుణ్ణి ఇప్పుడు యెరూషలేముకి తీసుకొస్తున్నాడు ఈ యొక్క ఆహాజు. And he worshipped that. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతున్నాడు. So the God who cannot save Syria, how can the God can save Israel? సిరియా రాజుని
కి జయం ఇవ్వలేనటువంటి దేవుడు ఇతనికి ఎలాగా జయం ఇస్తాడు? So he was so foolish and he was attracted to that temple and he built a temple in ఎంత Jerusalem. మూర్ఖుడంటే ఈ ఆహాజ్ అనే రాజు ఆ యొక్క విగ్రహం యొక్క అందాన్ని చూసి దాన్ని తన దేశానికి తెచ్చుకున్నాడు. So there are many things that can be attractive. చాలా విషయాలు యవనస్తులకి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. So they could become our idols. అవే మన జీవితంలో విగ్రహాలుగా మారిపోతాయి. So there may be good ideas in the world. కొన్నిసార్లు అవి లోకంలో దొరికేటువంటి కొన్ని ఐడియాస్. So there could be good traditions. కొన్ని సాంప్రదాయాలు. So it could be good practices. కొన్ని అలవాట్లు. So but it is not what God wants us to do. అయితే అవి కాదు దేవుడు కోరుకునేది. So they are gods that cannot save. అవి మనల్ని ఏమాత్రం కూడా రక్షించలేవు. So in our life we have to worship only God. మన జీవితంలో కేవలం దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి. So if you spend more time and energy in any other thing, that thing becomes God. దేవుడు కాకుండా మరి దేని మీద మన ఎనర్జీని మన యొక్క సమయాన్ని ఉంచినా కూడా అది నష్టమే తెస్తుంది. So it could be a cine star or a cricket star that you become your IPL becomes your idol. కొన్నిసార్లు ఈ సినిమా యాక్టర్లు లేకపోతే క్రికెట్ యాక్టర్లు ప్లేయర్స్ లేకపోతే కొన్నిసార్లు ఐపీఎల్ అది మన యొక్క విగ్రహం అయిపోతుంది. So IPL means watching 3 hours a day for 3 months. How many hours you waste? ఊహించండి, ఈ ఐపీఎల్ దాదాపు 2 నెలలు 3 నెలలు ఉంటుంది. ఒక్కొక్క రోజున 3 గంటలు ఉంటుంది. ఈ 3 గంటలు ఈ 3 నెలలు ఇలా చూస్తూ ఉంటే ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తామో ఆలోచించండి. So what is the result? దాని యొక్క పర్యవసానం ఏంటి? It comes in one screen. One screen. అది కేవలం ఒక స్క్రీన్. So for that you are investing hours and hours. దానికోసం ఎన్నో గంటలు ఎన్నో రోజులు వెచ్చిస్తాం. So that time could be spent in studies. దాన్ని మన చదువు మీద పెట్టగలిగితే that can be spent on your self improvement, self development. నీ యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ఆ సమయాన్ని ఇవ్వగలిగితే, so that you can become an IAS officer, an IPS officer. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో అవ్వడానికి ఆ యొక్క సమయాన్ని వెచ్చించగలిగితే, you could become a scientist. నువ్వు ఒక అద్భుతమైన శాస్త్రజ్ఞుడు అవుతావు, పెద్ద ఆఫీసర్ అవుతావు. But you are mesmerized by the idol of IPL and you lose your energy and time. చాలా సార్లు ఈ యొక్క టీవీ లేకపోతే ఐపీఎల్ ఇలాంటి వాటి మీద మన సమయాన్ని వ్యర్థం చేసి వాటి ద్వారా వశపరుచుకోవడం జరుగుతుంది. So the John Calvin said heart is a factory that creates idols. ఒక ఆయన జాన్ కాల్విన్ అని ఆయన ఏం చెప్పాడంటే, ఈ యొక్క మన మనసు అనే దాంట్లో ఈ విగ్రహాలు తయారవుతాయంట. అది విగ్రహాలు తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ అన్నాడు ఆయన. So money can be an idol. మన ధనం మనకు ఒక విగ్రహం అయిపోవచ్చు. Some people could become your idol. కొంతమంది మనుషులు మనకి ఒక విగ్రహం లాగా అయిపోవచ్చు. A boy or a girl can become your idol. Boy or a girl can become your idol. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక మనకి విగ్రహంగా మారిపోవచ్చు. Sometimes parents become idol. కొన్నిసార్లు మన తల్లిదండ్రులే మనకి విగ్రహాలుగా అయిపోతారు. So for some children become the idol. కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులకి విగ్రహాలుగా అయిపోతారు. For some grandchildren become idol. కొంతమంది తాతలకి వాళ్ళ యొక్క మనవలు మనవరాళ్ళు విగ్రహాలుగా అయిపోతారు. So we can have multiple of idols. కాబట్టి విగ్రహాలకి కొరత లేదు. But the word of God says God is the only one who deserves our time, energy, worship, adoration. మన యొక్క ప్రాధాన్యత సజీవుడైనటువంటి దేవునికే. మన యొక్క ఆరాధన, మన యొక్క ప్రేమ, మన యొక్క స్తుతి అంతా ఆయనకి వెళ్ళాలి. ఆయనే ప్రాధాన్యం. Are you busy here and there? చాలాసార్లు అక్కడ ఇక్కడ బిజీగా అయిపోతాం. Are you focused on certain things? నిజంగా మీ జీవితం అలాగుందా, లేకపోతే ఒక గురి వైపుకి ఒక ఫోకస్డ్ గా ఉందా? What should be your priority? మీ యొక్క ప్రాధాన్యత ఏంటి? What is your first choice? మీ యొక్క మొట్టమొదటి ఆ యొక్క ప్రాధాన్యత ఏంటి? What should be your dream? మీ యొక్క కళ, మీ యొక్క దర్శనం ఏంటి? So what is the most important thing in your life? మీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి? So there was a man of God called Zach Poonen. He wrote a book, Supreme Priorities. జాక్ పూనన్ గారు ఒక పుస్తకం రాశారు. దాని పేరేంటంటే సుప్రీం ప్రయారిటీస్ అనేటువంటిది. So I would like to tell that to you. I would like to tell that supreme priorities to you. మీ యొక్క ఆ ప్రాధాన్యతలు ఏంటి?
So the first supreme priority is అన్నిటికంటే ప్రాధాన్యమైనది ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. John 9:25 says, I know, one thing I know. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం ఈ విధంగా చెప్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. One thing I know. ఒకటి మాత్రం నాకు తెలుసు. I was born blind, now I see. ఒకప్పుడు గుడ్డివాణ్ణి, ఇప్పుడు చూస్తున్నాను. Do you know that thing? అది మాత్రం నాకు తెలుసు. Do you know this thing, that you were blind, now you can see? ఒకప్పుడు మనం గుడ్డివాళ్ళం, దేవుని చూడలేని వాళ్ళం, ఇప్పుడు చూస్తున్నాం. Are you born again? నువ్వు నిజంగా తిరిగి జన్మించావా? Have you received Lord Jesus Christ? యేసు ప్రభువారిని నువ్వు రక్షకుడిగా అంగీకరించావా? That you can you say, one thing I know, I was born in sin, now I am saved? ఒక సంగతి మాత్రం నాకు తెలుసు, నేను పాపంలో పుట్టాను, అయితే పాపంలో పెరిగాను, పాపం చేశాను. If not, today is the day of salvation. అయితే ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించాను. So the second thing is, రెండో విషయం, one thing I seek. ఒక విషయాన్ని నేను వెతుకుతున్నాను. So Psalm 27, 4 and 5. ఆ కీర్తనలు 27, 4, 5. So King David says, one thing I seek. రాజైన దావీదు అంటున్నాడు, ఒక విషయాన్ని నేను దేవుని దగ్గర అడుగుతున్నాను. I want to be in the presence of God, in the tabernacle of God. దేవుని యొక్క ప్రసన్నతను చూడడానికి నేను ఇష్టపడుతున్నాను. I want to see the beauty of God. దేవుని యొక్క సౌందర్యాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాను. So that is my only desire. నా యొక్క ఆశ, నా హృదయపు ఆశ అదొకటే. So that should be one thing you seek. అది నేను వెతికేటువంటి ఒకటి అదే. So the third thing is, one thing you lack. ఒక విషయం నాకు లోటుగా ఉంది. So Mark 10:31, the Lord said to the young man, one thing you lack, you go sell your thing, give it to the poor, take up the cross and follow me. మార్కు సువార్త 10వ అధ్యాయం 31లో యేసు ప్రభువారు ధనవంతుడితో అంటాడు, ఆ ధనవంతుడు, నీకు ఒకటి లోటుగా ఉంది, నీకు ఒకటి కావాలి, అదేంటంటే నీ ధనాన్ని అమ్మేసి నన్ను వెంబడించు. So one thing you have to do, take up the cross and follow him. నీ యొక్క సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. It is a daily discipline. అది ప్రతిరోజు చేయాల్సినటువంటి ఒక క్రమశిక్షణ. So it is a 24 hours duty to carry the cross and follow him. 24 గంటలు ప్రభు యొక్క సిలువను మోయడం అనేది అది మన బాధ్యత. And the Lord taught Martha, one thing you need. మార్తతో దేవుడు చెప్పాడు, ఒక సంగతి నీకు అవసరమై ఉన్నది. So Mary was sitting at the feet of God, Martha was busy in everything. మరియా యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటూ ఉంది. మార్త బిజీగా ఉంది వంటగదిలో. So the Lord said, Mary has chosen one thing which is needful. అప్పుడు ప్రభువారు అన్నారు, మరియా ఒక విషయాన్ని ఎంచుకుంది, మంచి విషయాన్ని ఎంచుకుంది, అది ఆమె దగ్గర నుంచి ఎప్పటికీ తీసివేయబడదు. That thing cannot be snatched away from her. ఆ విషయం ఆమె దగ్గర నుంచి ఎప్పుడూ తీసివేయబడదు. So one thing you need, you have to sit in the presence of God, ఒక listen to విషయం God's నీకు చాలా word. అవసరం, అదేంటంటే ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినడం. So then Paul says, one thing I do. పౌలు అంటాడు, ఒక విషయం నేను చేస్తున్నాను అంటాడు. I forget the past and look towards the heavenly calling, and then I strain towards the future. ఒక సంగతి నేను చేస్తున్నది ఏంటంటే వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ముందుకు వెళ్తున్నాను. So don't be busy here and there. అటు ఇటు బిజీ అయిపోవద్దు. One thing you should know, ఒకే విషయం మనకు కావాల్సిందే. you are a child of God. You are a child of God. నువ్వు దేవుని యొక్క బిడ్డగా ఉండాలి. One thing you have to seek, to worship the Lord. ఒక విషయాన్ని నువ్వు వెతకాలి, దేవుడు. One thing you lack, take up the cross and follow నీకు him. ఒక విషయం లోటుగా ఉంది, అదేంటంటే యేసు ప్రభువు వారి సిలువను ఎత్తుకుని వెంబడించాలి. One thing you need the word of God. Sit at his feet and learn from him. ఒక విషయం నీకు అవసరమైంది, అదేంటంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు వినాలి. So one thing you have to do, follow the dream that God has given you. ఒకటి నువ్వు చేయాల్సి ఉంది, అదేంటంటే దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని వెంబడించి ముందుకు వెళ్ళాలి. So don't be busy here and do the only thing. Do the only thing that is needed. దేవుడు కోరుకునేటువంటి ఆ ఒక్కదాన్ని చేయండి. So let us close our eyes and pray. ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకోండి. So how is your life today? ఈ రోజు మీరు విన్నది, are you sure that you are a child of God? నువ్వు దేవుని యొక్క బిడ్డవని నీకు నిశ్చయం ఉందా? You may be familiar with the Bible.
మీకు దేవుని యొక్క వాక్యం గురించి చాలా తెలుసుండొచ్చు. Maybe you are attending youth meeting and you are attending the church. నువ్వు ఈ సంఘానికి రెగ్యులర్ గా వచ్చి ఉండొచ్చు. Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? Have you repented from your sin and forsaken the sin? పాపాన్ని గురించి పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టావా? Have you received Jesus Christ as your personal savior? యేసుక్రీస్తు ప్రభువారిని యొక్క వ్యక్తిగత రక్షకుడిగా స్వీకరించావా? If not, do it today. If not, do it today. అది చేయకపోతే ఇప్పుడే చేయండి ఆ సంగతి. God is giving you one more opportunity. మీకు ఒక అద్భుతమైన సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు, అవకాశాన్ని. If you are born again but you are busy here and there, ask the Lord for forgiveness. ఒకవేళ నువ్వు రక్షించబడి అక్కడ ఇక్కడ బిజీ అయిపోతే ప్రభువుని క్షమాపణ అడుగు. Are you like Saul, busy in something which is meaningless? ఒకవేళ ఆ విషయాల మీద నువ్వు నీ యొక్క టైం అంతా వ్యర్థం చేస్తే దానికి అర్థం లేదు. Are you like Solomon, building your own things instead of being busy with the Lord's thing? నీ యొక్క సొంత విషయాల్ని నిర్మించుకోవడానికే నీ సమయం వ్యర్థం చేస్తే వాటిని విడిచిపెట్టు, దేవుని యొక్క మందిరం జ్ఞాపకం చేసుకో. Are you like Samson, pursuing adulterous pursuits instead of doing godly things? సంసోన్ లాగా ఆ కామవాంఛని తీర్చుకోవడానికి అమ్మాయిల వైపు లేకపోతే అబ్బాయిల వైపు వెంటబడతా ఉంటే what has become idol in your life? నీ జీవితంలో ఏది విగ్రహంగా మారిపోయింది? So repent from those things. దాని విషయం పశ్చాత్తాపడు. So like the blind man who was able to see, you should confidently say, one thing I know, I was blind, now I know, I see. ఆ గుడ్డి భర్తిమై చెప్పినట్లుగా ఒక విషయాన్ని నేను ఎరుగుతున్నాను, ఒకప్పుడు గుడ్డివాణ్ణి ఇప్పుడు చూస్తున్నాను అని చెప్పగలవా? Always long to be in God's presence and worship him. దేవుని యొక్క మాటలు వింటూ దేవుని ఆరాధించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. Every day you take up the cross and follow him. ప్రతిరోజు కూడా దేవుని యొక్క సిలువను వెతుకుని వెంబడించాలి. Like Mary, one thing is needful, choose that. ఒకటే అతి ప్రాముఖ్యమైనది, దాన్ని ఎంచుకో. So like Paul, you say, one thing I do, I follow the heavenly vision. పౌలు చెప్పినట్లుగా ఒక విషయాన్ని నేను గుర్తిస్తున్నాను, దాన్ని చేయడానికే నిర్ణయించుకున్నాను. Our gracious loving Father, thank you for speaking to us. ప్రభువా, మీరు మాతో మాట్లాడడానికి మీకు ఎంతో వందనాలు. We pray for each and every boy and girl sitting here. ప్రభువా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే రక్షణ పొందాలో వాళ్ళు పొందడానికి సహాయం చేయండి. Continue to speak in their life. ప్రభువా, వారి జీవితాలతో మీరు మాట్లాడండి. Help them to have right priorities. వారి జీవితాల్లో సరైన ప్రాధాన్యత కలిగి ఉండడానికి సహాయం చేయండి. Help them not to be busy here and there but only in godly things. అనవసరమైన వాటి విషయంలో బిజీగా అటు ఇటు ఉండకుండా సహాయం చేయండి. Help them to lead a life with priority as the kingdom and righteousness as the value. ప్రభువా, నిజమైన ప్రాధాన్యతలు కలిగి ఉండి నిజమైనటువంటి నీతితో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. Help them to be like Paul, pursuing the heavenly vision. ప్రభువా, పౌలు చెప్పినట్లుగా పరలోక దర్శనాన్ని తప్పిపోకుండా సహాయం చేయండి. In Jesus name we pray. యేసు ప్రభువారి దివ్యమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you. God bless you. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.